Yeshua, Yeshua, Yeshua. నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా, నా జీవితమంతా ఏకమై నడిచెదను. నా ప్రియునితో నన్ను జతపరచి ఉన్నారు దేవా, నా జీవితమంతా ఏకమై ఉండెదను. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. నా యందు నీ వివాహ కార్యమును విశ్వాసముతో స్వీకరించెదన్. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. ద్రాక్షారసం ఎక్కువైనప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఈ యొక్క వివాహంను గమనించినట్లయితే మొదటిగా ఘనమైన బంధంగా ఇది కనబడుతుంది. రెండవదిగా మనం చూసినట్లయితే నిష్కలమైన జీవితం కనబడుతుంది. ఏం కనబడుతుందంటే ఈ యొక్క వివాహము ఇది పవిత్రమైనది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇది నిష్కలంకమైనటువంటి సంబంధముగా కనబడుతుంది. అనగా దాంట్లో అపవిత్రతకు చోటు లేదు, కానీ అది పవిత్రమైనదిగా అది కనబడుతుంది. రవీల్ గారిని మరి స్వరూపాన్ని వ్యక్తపరచకూడదని ఎవరికైనా ఆటంకాలు ఉంటే దయచేసి ముందే తెలియజేయండి. సరే, ఈ వివాహ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మరి అనిల్ గారు, మీరు వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఆవిడ స్వరూప గారి చూసుకోండి. మళ్ళీ పెళ్ళి అయిపోయిందా? మా స్వరూప, మీరు వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వరుడు మరి అనిల్ గారు ఈయనేనమ్మా? మంచిది. అనిల్ గారు, మీరు స్వరూపాన్ని భార్యగా చేసుకోవడానికి మీరు మనస్ఫూర్తిగా మరి మీరు ఇష్టపడుతున్నారా? మంచిది. అలాగే సహోదరి స్వరూపాన్ని అడుగుతున్నాను. అమ్మ, మీరు అనిల్ గారిని చేసుకోవడానికి, వివాహం చేసుకోవడానికి మీరు ఇష్టపూర్వకంగా మరి మనస్ఫూర్తిగా మీరు ఇష్టపడుతున్నారా? మంచిది. బిడ్డలకి ఒకసారి ముందుకు రావాలని ప్రభు పేరట కోరుతున్నాను. అంటే రండి. అంటే మీ అమ్మాయి స్వరూపని అనిల్ గారికి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? మరి అనిల్ గారిని మరి కుమార్తెకి ఇచ్చి వివాహం చేయడం ఇష్టమేనని ఆంటీ చెప్పారు. మరి ఇందును బట్టి మరి ఈ సమయంలో వీరి ఎదుట ప్రమాణాలు చేస్తున్నాను. అనిల్ కుమార్ అని నేను అనిల్ కుమార్ అని నేను స్వరూపాన్ని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖ దుఃఖములయందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈలాగున జరిగితున్నని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున చేయుచున్నాను. మీతో ప్రమాణము చేయుచున్నాను. గట్టిగా చప్పులు కొడదామా?
సరే ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాం. మంచిదండి. మరి ఈ సమయంలో మరి షేరు ఒకరు పట్టుకుని ఆ యొక్క ప్రమాణ కార్యక్రమాన్ని జరిగిద్దాం. ఈ సమయంలో స్వరూప మరి పెండ్లి కుమారుడైనటువంటి అనిల్ గారి వైపు చూస్తూ మరి ప్రమాణం చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. మనం చెప్పింది చెప్పండి. స్వరూపాను నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చెప్పున మేలుగైనను కీడుగైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును అనారోగ్యమందును సుఖ దుఃఖములందును నీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి ఆదరించి సంరక్షించుటకై నా భర్తనుగా మిమ్మల్ని చేసుకొనుచున్నాను. ఈలాగున జరిగితునని దేవుని ఎదుట సంఘము ఎదుట పెద్దల ఎదుటను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీతో ప్రమాణము చేయుచున్నాను. గట్టిగా చప్పుడు కొడదామా? మంచిదండి. చప్పుడు ఈ ప్రమాణం అందరూ విన్నారా? అందరూ విన్నారు కదండి. మరి నిశ్చయముగా బిడ్డలు సంఘంలో సంఘం ఎదుట సమాజం ఎదుట సంఘ పెద్దల ఎదుట మరి కుటుంబ సభ్యుల ఎదుట దేవుని ఎదుట మొదటిగా మరి ప్రమాణం చేస్తున్నారు. దేవుడు మరి వీరు చేసినటువంటి ఈ యొక్క ప్రమాణమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ప్రమాణమును దేవుడు స్థిరపరచునుగాక. కాబట్టి ఈరోజు మొదలుకొని మరి మీరిద్దరూ కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఒక్కటిగా చేయబడి భార్యాభర్తలుగా చేయబడి ఉన్నారు. గట్టిగా చెప్పబడి మంచిది. మరి సమయంలో మంగళసూత్ర ధారణ కార్యక్రమం కూడా మనం జరిగిద్దాం. సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యం